ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు రోమా సంఘానికి అపోస్తుడైన పౌలు ద్వారా ఈ మాట చెప్తే, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవాది దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. సమస్తమును మేలు కలుగుటకై సమకూర్చి జరిగించే దేవుడు. దేవుని నమ్మి దేవుడిని విశ్వసించి ఆయన్ని ప్రేమించే బిడ్డల జీవితంలో మేలుకే అవకాశం ఉంది, కానీ కీడు ఎంత మాత్రం కూడా మన దేవుడు జరగనివ్వడు. ఒకవేళ మన జీవితంలో కీడుగా అనిపించిన ప్రతి వాటిని కూడా దేవుడు మేలుగా మార్చగలిగిన దేవుడు. ఎంతో మంది భక్తుల జీవితంలో కీడు అనిపించిన వాటిని మేలుకరంగా మార్చి వారి జీవితాల్లో గొప్ప ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టిన దేవుడు. పెన్నీ క్రాస్బీ అనే సువార్త గానముల రచయిత్రి 800 కంటే సుప్రసిద్ధమైన గీతాలను రచించిన ఆవిడ జీవితంలో చూసినట్లయితే ఆమె కొందరాలుగా ఉంది. పుట్టుకతోనే ఆమె గుడ్డిది కాదు, కానీ ఆమె కంటిలో వచ్చిన ఒక చిన్న సమస్యను ఒక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అతడు వేసిన తప్పుడు మందు వలన ఆమెకు కంటి చూపు శాశ్వతంగా పోయింది. అయినప్పటికీ కూడా అద్భుతమైన రీతిలో ఆమె 800 గీతాలు రాసింది. అటువంటి సమయంలో ఒకసారి ఇంటర్వ్యూ చేస్తూ, మీకు చిన్నప్పుడే కంటి చూపును పోగొట్టిన వైద్యుడి మీద మీకు కోపం లేదా అని అడిగినప్పుడు ఆ రచయిత్రి చెప్పిన మాట ఏంటో తెలుసా? నాకేమీ బాధ లేదు, నా కంటి చూపు పోబట్టే నేను ఏకాగ్రత కలిగి దేవుని సన్నిధిలో కూర్చుండి అన్ని గీతాలు రాయగలిగాను. ఒకవేళ నా కన్నులుంటే పాపలోకాన్ని చూసుకుంటూ నేను ఇంతగా దేవుల్లో ఎదగలేకపోయేదాన్ని, ఇంత ఉన్నతమైన స్థితిలోనికి నేను రాలేకపోయేదాన్ని, ఇంత ప్రపంచ వ్యాప్తంగా నాకింత కీర్తి వచ్చి ఉండేది కాదు అని చెప్పింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ పెన్నీ క్రాస్బీ చెప్పిన మాట చూడండి. ఆమె జీవితంలో కీడును మేలుగా మార్చిన దేవుడు. కంటి చూపు ఉన్నా కూడా రాయలేనన్ని గీతాలు ఆమె కంటి చూపును కోల్పోయిన తర్వాత రాయగలిగింది. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏదైనా కీడుగా కనబడుతూ ఉందా? కీడు వచ్చినట్లుగా అనిపిస్తుందా? నీ జీవితాల్లో జరిగే ప్రతి కార్యం వెనక కూడా దేవుని యొక్క అదృశ్య హస్తం ఉందని నువ్వు గుర్తుపెట్టుకో. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు, దేవుణ్ణి నువ్వు నమ్మి ఉన్నావు, దేవుణ్ణి విశ్వసించావు కాబట్టి నీ జీవితంలో ఎప్పుడు మేలే జరిగిస్తాడు. ఒకవేళ కొన్ని కార్యాలు ఆలస్యమైపోయినా, కొన్ని కార్యాలు ఆగిపోయినా, జరగనట్టుగా అనిపించినా, నువ్వు కావాలని కోరుకున్నవి నీ జీవితంలో రాకపోయినా, ఏది ఏమైనప్పటికీ కూడా నీ జీవితంలో ఆ ఆలస్యాల వెనక దేవుడికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉందని నువ్వు గుర్తుపెట్టుకోగలిగితే, నీ కీడులను దేవుడు మేలుగా మార్చబోతున్నాడని నువ్వు విశ్వసించగలిగినట్లయితే తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం చూస్తావు. బైబిల్ గ్రంథంలో యోసేపు యొక్క జీవితంలో జరిగిన సంభవాలు మనందరికీ తెలుసు. యోసేపు జీవితంలో అన్ని కూడా కష్టాలే, కీడుగా అనిపించిన కార్యాలే, కానీ ఆ కీడుగా కనిపించిన వాటి వెనక దేవుని కార్యం ఎంత గొప్పదో కదా. ఒకానొక దినాన ఆయన ఉన్నతమైన ప్రధానమంత్రి స్థానంలో ఐగుప్తు దేశానికి ఎన్నికైనప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ప్రపంచ దేశాల ప్రజలందరూ కూడా ఆయనకి సాగిలపడి నమస్కారం చేస్తున్నప్పుడు ఎంత అద్భుతంగా అనిపించిందో. నీ జీవితంలో కూడా ఒకవేళ ఇప్పుడు కీడుగా, ఇప్పుడు కష్టంగా, ఇప్పుడు శ్రమగా అనిపిస్తున్న ప్రతి కార్యాన్ని కూడా దేవుడు మేలుగా మార్చే దేవుడు. కాబట్టి విశ్వసించు, నిరాశ చెందడం మానేయ్, భయపడడం మానేయ్, కృంగిపోవడం మానేయ్, నా జీవితంలో నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించటం మానేయ్. నీ జీవితంలో నీ కీడులన్నీ మేలులుగా మార్చే దేవుడు. నీకు జరుగుతున్నవన్నీ కూడా మేలుకే సంభవించి జరుగుతున్నాయి. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వసించు, ప్రార్థించు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రభువా, నా తను ఎంత మంది జీవితాల్లో ప్రభువా, అయ్యో మాకు మేలు జరగడం లేదు, మా కీడే జరుగుతుంది అని ఎంతమంది అనుకుంటున్నారో, వారి జీవితంలో మేలు కొరకే సమస్తమును సమకూడి జరిగిస్తున్న దేవుడు గనక వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో, వారి బిడ్డల జీవితాల్లో అన్ని విషయాల్లో ప్రభా మీరు సహాయం చేసి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.